అదొక మారుమూల పల్లెటూరు. ఆ పల్లెటూరు రత్నగిరి రాజ్యంలో ఉంది. ఆ ఊరిలోనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారే చంటి మరియు సుబ్బు. చంటి సుబ్బులు రోజులానే పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లి సాయంత్రం అయ్యేసరికి ఇళ్లకు తిరిగి చేరుకునేవారు. కాని ఈసారి ఏదో పనిలో పడి పొలానికి నీళ్లు పెట్టాలనే విషయమే మర్చిపోయారు. పొలాలకి నీళ్లు పెట్టాలి కదా అని గుర్తు చేసుకుని పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లాలని నిశ్చయించుకుంటారు. బాగా ఆలస్యం అయింది. రాత్రి కావస్తుంది. అయినా నీళ్లు పెట్టేందుకు వెళ్తారు సుబ్బు మరియు చంటి. అప్పటికే ఆకాశం నల్లటి మబ్బులతో కమ్మేసింది. గాలి ఉరుములతో గర్జించసాగింది. వేగంగా అస్తమిస్తున్న సూర్యుడు వెనక నుంచి ఎర్రటి కాంతిని ప్రసరిస్తున్నాడు. నది పక్కనున్న చెట్ల నీడలు భయపెట్టేలా విరాజిల్లుతున్నాయి. అలా వారు పొలానికి నీరు పెట్టి తిరిగి వస్తున్న సమయంలో ఒక వింతగా ఉండే ముసలావిడ కుండని నెత్తిమీద పెట్టుకొని నడుచుకుంటూ పోవడం చంటి సుబ్బులు గమనిస్తారు. నిజం చెప్పాలంటే ఆవిడ చాలా భయంకరంగా ఉంది. అది అర్ధరాత్రి అయ్యేసరికి చంటి సుబ్బులు ఆమెను విచిత్రంగానే చూస్తూ ఇలా మాట్లాడుకుంటారు. అప్పుడు చంటి సుబ్బుతో ఇలా అంటున్నాడు. ఓరే సుబ్బు, ఈ మొహాన్ని ఇంతకుముందు చూసినట్టు నాకు అనిపించడం లేదురా అని అనగా, ఆ మాటకు సుబ్బు, రేయ్, ఆవిడ ముసలావిడ, మొహం భయంకరంగా ఉన్నంత మాత్రాన ఎందుకు అలా భయపడతావ్? ఆమె మామూలు ముసలావిడ అని అనగా, చంటి వెటకారంగా, సరేలే, మీరంటే ధైర్యవంతులు, మేము మీ ముందు ఎంత? ఆ మాటకు సుబ్బు ఇలా అంటాడు. పదరా నాయనా, ముందు ఇంటికి వెళ్దాం, ఇప్పటికే చాలా చీకటి పడిపోయింది. అలా చంటి సుబ్బులు ముందుకు సాగుతుంటారు. వీరి మాటలను దూరం నుంచే పసిగట్టి ఆ వింత ముసలావిడ ఇలా అనుకుంటుంది. వెర్రిమొహాళ్లారా, మీ రాజ్యాన్ని నాశనం చేయడానికేరా నేను వచ్చింది. పోండి పోండి, మునుముందు ఏం జరుగుతుందో మీకే తెలుస్తుంది అని ఆవిడ నవ్వుకుంటూ అడవిలోకి వెళ్లసాగింది. ఇదిలా ఉండగా ఇంటికి బయలుదేరి వెళ్తున్న చంటి సుబ్బులకు ఒక విచిత్ర సంఘటన జరిగింది. ఒక్కసారిగా కారుమబ్బులతో కూడిన మేఘాలు ఆకాశాన్ని చుట్టాయి. చల్లగా గాలి వేస్తుంది. అప్పుడే వారి ఇరువురి ముందు ఒక తెల్లటి వస్త్రంతో ఉండే ఒక ఆకారం ప్రత్యక్షమై ఇలా అంటుంది. మీ రాజ్యానికి ఈ క్షణం నుండే పతనం మొదలు కాబోతుంది. అలా ఆ ఆకారం వారితో ఈ మాట చెప్పి కనురప్పమాటులో మాయమవుతుంది. ఇదంతా చూసిన చంటి సుబ్బు నిజమా కలా అనే సందిగ్ధంలో పడిపోయారు. అలా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారు. కాసేపటికి తేరుకున్న చంటి భయంగా సుబ్బుతో, నాకు కనిపించిందే నీకు కనిపించిందా అని అడగగా, అప్పటికే షాక్ లో ఉన్న సుబ్బు చంటి ఇంకా భయపడతాడేమో అని అనుకొని ఇలా అంటాడు. ఏంట్రా, ఏమైంది అని భయంగానే అంటాడు సుబ్బు. అప్పుడు చంటి, అదేరా, ఏదో ఆకారం తెల్లగా, అదేదో నాశనం అంటుంది అని తడబడుతూ అంటాడు. ఆ మాటకు సుబ్బు, నువ్వు నీ పిచ్చి ఆలోచనలు, ఇప్పటికే రాత్రి అయింది, అందుకే ఏదో భ్రమపడినట్టున్నావ్, పద, ఇక్కడే ఉన్నాం అంటే నువ్వు అనేదే నిజం కావచ్చు అని సుబ్బు అనగానే సుబ్బు కంటే ముందు చంటినే తన కాళ్లకు పని చెప్పాడు. ఇదిలా ఉండగా ముసలావిడ చిన్నగా నడుచుకుంటూ ఒక పాడుబడిన ఇంట్లోనికి ప్రవేశిస్తుంది. ఆ ఇల్లు కూడా ఆమెలానే ఎంతో భయంకరంగా ఉంది. అలా ఆవిడ ఇంటి గుమ్మంలో అడుగుపెట్టే సమయానికి ఆమె కాళ్లను ఎవరో ఆపుతున్నట్లు ఆమెకి అనిపించి ఇలా అంటుంది. ఏంటి, నన్నేదో ఆపుతున్నట్లు నాకనిపిస్తుంది. అయినా నన్ను ఆపే అంత ధైర్యం ఈ లోకంలో ఎవ్వరికి ఉంటుందిలే అని రాక్షస నవ్వుతో గుమ్మం బయటే ఇలా అంటుంది. ఇక విషయానికి వస్తే, నేను ఎటువంటి తప్పు చేయడం లేదు. నన్ను మోసం చేసిన వాళ్లను నేను సర్వనాశనం చేయాలనుకోవటంలో తప్పేలేదు. అలా ఆమె గడప దాటి ఇంట్లోకి అడుగుపెడుతోంది. ఆమె అడుగులు వేసుకుంటూ వెళ్తున్న సమయంలో అడవిలో ఉండే పక్షులు, జంతువులు ఆ అరణ్యంలోంచి బయటికి వెళ్లసాగాయి. అలా ఒక చోట ఆగి నెత్తి మీదనున్న కుండను తీసి కింద పెడుతుంది ఆ ముసలావిడ. ఆ తర్వాత ఆవిడ కళ్ళు ఎర్రచేసి ఇలా మంత్రాలు చదవడం మొదలు పెట్టింది.
స్వగ్రాప్ పంచిత్ర మను భవే మృత్యుం తస్కలం జనరావత నీలం ఆవాహయామి అని ఆమె మంత్రాలు చదవగానే ఆ కుండ కొంచెం సేపు ఊగి అందులో నుంచి మెరుపులు వస్తూ ఒక అందమైన రాణి బయటకు వచ్చింది. ఆమె ఎలా ఉందంటే ఈ లోకానికి సంబంధించిన స్త్రీ కాదు అన్నట్టుంది. ఆమెని చూసి ఆ ముసలావిడ ఇలా అంటుంది. వచ్చావా రామహాతల్లి, నీవల్లే, నీ అందం వల్లే కదా నా జీవితం సర్వనాశనం అయింది. ఇప్పుడు నా పగ తీర్చుకొనే రోజు వచ్చింది. ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశానో అని భయంకరంగా నవ్వుతూ ఉంటుంది ఆ ముసలావిడ. ఆమెని అలా చూసి ఆ రాణి ఇలా అంటుంది. లేదు కళా, నీ మనసు నాకు తెలియదా? నువ్వు ఎంతగా నీ గుండెని రాయిలా చేసుకున్నా సరే ఇలా చేయలేవు అని అనగా ఆ అందమైన రాణి మాటలకు ముసలావిడ కోపంగా, నీకు చెప్పాను కదా నా పేరు పెట్టి పిలిచే అర్హత నీకు లేదని. సరిగ్గా చూడు నన్ను, ఇక నా వల్ల కానిదంటూ ఏదీ లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను మామూలు మనిషిని కాను. ఎన్నో సంవత్సరాల శ్రమ ఫలితంగా నేను మంత్రగత్తెను అయినా నిన్ను చంపటానికి తగిన సమయం రాలేదు. ఇక నువ్వు నా మీద ప్రేమ ఉన్నట్టు నటించాల్సిన అవసరం లేదు. ఇంకా కొద్ది రోజులు మాత్రమే, నీ ప్రాణం తీసేసి నీకు మోక్షాన్ని ప్రసాదిస్తా. అలా ఆ ముసలావిడ అన్న మాటలకు ఆ రాణి కళ్ళ వెంబడి నీళ్లు వస్తున్నా సరే ఆపుకొని ఇలా అంటుంది. కళా, నీకు నా మీదేగా కోపం, నా వల్లేగా నీ జీవితం ఇలా అయింది. సరే కానివ్వు, నన్ను నువ్వు చంపి ప్రశాంతంగా జీవించు. కాని ఈ ఊరి ప్రజలు ఏం చేశారు? మన మహారాజు భీమసేనుడు ఏం చేశాడు? నీ శక్తిని తట్టుకోలేని మూగ జీవులు ఊరి ప్రజల ఇళ్లలోకి దూరుతున్నాయి కళా అని పద్మావతి ప్రశ్నించగా ముసలావిడ ఇలా అన్నది. నా శక్తి వల్ల అవి తట్టుకోలేకపోతున్నాయి. అది నిజమే. కాని నేను మీలా కావాలని చేయలేను. ఇదంతా మీ వల్లే జరుగుతుంది. నేను ఇలా కావడానికి మీ ఇద్దరే కారణం. నేను ప్రేమించినవాడు నన్ను మోసం చేశాడు. ఇక నువ్వు నేను ప్రేమించిన వాడినే నిశ్చితార్థం చేసుకున్నావ్. అది కూడా ప్రేమించి. దానికి పద్మావతి ఇలా అంటుంది. ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? అసలు నువ్వేనా? నీకేమైనది కళా? నేను ఆయనని ప్రేమించాను, కాని నువ్వు ఆయనను ప్రేమిస్తున్నావు అని తెలిసి మహారాజుని వదిలి నీకోసం వచ్చాను. నిన్ను ఓదార్చడానికి వచ్చాను. కాని నువ్వు నన్ను బంధించి ప్రతిరోజూ అనరాని మాటలు అంటున్నావ్. అయినా నాకు ఏ లోటు లేకుండా చూసుకుంటున్నావ్. అలాంటిది నువ్వు నన్ను చంపగలవా అని పద్మావతి ప్రశ్నించగా ముసలావిడ ఇలా అంటుంది. చాలించు, ఇక నేను నీ నటనను భరించలేను అనగా అప్పుడు పద్మావతి, సరే కళా, నీకు ఎలా అనిపిస్తే అలా చేయి. ఆ మాటకు ముసలావిడ, సరే నీ ముచ్చట నేనెందుకు కాదనాలి అని మంత్రాలు చదవడం మొదలు పెట్టింది. ఆ ముసలావిడ మంత్రాల శక్తిని భరించలేక రాణి పద్మావతి స్పృహ తప్పింది. ఆ క్షణమే పద్మావతి మెడలోంచి ఒక అర్ధచంద్రాకారంలో ఉండే నెక్లెస్ నేల మీద పడుతుంది. అలా ఆ ముసలావిడ నెక్లెస్ ను తన చేతులతో తీసుకొని ఏడుస్తూ చూస్తూ ఉంటుంది. అలా ఆవిడ ఆ నెక్లెస్ ను చేత్తో పట్టుకొని, దీనికోసమే నా వయసుని పణంగా పెట్టి మరీ మంత్రవిద్యలు నేర్చుకున్నా. నా అందాన్ని త్యాగం చేస్తేనే ఒక గంధర్వకన్య నుంచి మంత్రగత్తెగా మారగలిగాను. కాని పర్వాలేదు, నా లక్ష్యాన్ని చేరుకోబోతున్నాను అని బాధపడుతూ ఉంటుంది. అలా కొద్ది సమయానికే మెలకువలోకి వచ్చిన పద్మావతిని చూసి ముసలావిడ ఇలా అంటుంది. మెలకువలోనికి వచ్చారా మహారాణి? ఆ మాటకు పద్మావతి, ఇంకా ఎందుకు నన్ను చంపలేదు? ఈ అనర్థాలన్నిటికీ నేనే కారణం. చంపేయి కళా అని రాణి పద్మావతి అనగా ఆ మాటకి ముసలావిడ ఇలా అంటుంది. ఇప్పటికే సగం చచ్చావ్లే, మరో సగం తరువాత చూసుకుందాం. ఆ మాటకి పద్మావతి, ఏంటి కళా, ఏం మాట్లాడుతున్నావు అని అనగా అప్పుడు ఆ ముసలావిడ ఇలా అంటుంది. చూడు నా చేతిలో ఏముందో అని ఆమె చేతిలోని చంద్రాకారంలో ఉండే నెక్లెస్ ను చూపగా పద్మావతి ఇలా అంటుంది. లేదు కళా, నీ బాధకి అసలు కారణం నేనే. కావాలంటే నన్నే చంపు. కాని
నువ్వు ప్రాణంగా ప్రేమించిన మహారాజుని ఎందుకు చంపాలనుకుంటున్నావ్? అలా పద్మావతి బాధగా ఆమె వైపు చూస్తూ ఉండగా ముసలావిడ కోపంగా ఇలా అంటుంది. నా శత్రువు నువ్వే కాదు, ఆ మహారాజు భీమసేనుడు కూడా అని అనగా అప్పుడు పద్మావతి, ఇన్ని సంవత్సరాలుగా నా మీదే కోపంగా ఉన్నావనుకున్నా. కాని ఈ రోజు తెలిసింది మహారాజు భీమసేనుడు మీద కూడా కోపంగా ఉన్నావు అని. పిచ్చిదానా, నిన్నే నేను వదలలేదు. అస్సలు నీకు అవకాశం ఇచ్చిందే వాడు. వాడి తప్పు లేకుండా వాడి ప్రేమలో నువ్వు పడతావా అని ముసలావిడ అడగగా పద్మావతి మౌనంగా ఉండిపోతుంది. ఇదిలా ఉండగా ఉదయం అవుతుంది. అలా రాజ్యంలో ఆందోళన వాతావరణం మేల్కొనింది. అలా రత్నగిరి రాజు భీమసేనుడికి ఆరోగ్యం క్షీణించిందని తెలిసి రాజ్యంలోని ప్రజలు ఆందోళన పడసాగారు. ఎంతో మంది వైద్యులు రాజుగారిని పరీక్షించి మందులు ఇస్తున్నప్పటికీ రాజుగారు రోజు రోజుకి నీరసించిపోతున్నారు. రాజుగారు ఎంతో నీరసంగా ఉండేవారు. ఇది తెలిసిన చంటి మరియు సుబ్బులు ఇలా అనుకుంటున్నారు. అప్పుడు చంటి, రేయ్, నిజంగా చెప్పు సుబ్బు, ఆ రోజు నీకు ఆ ఆకారం కనిపించలేదా? అది మనతో మీ రాజ్యం సర్వనాశనం అవుతుంది అని అనలేదా అని చంటి సుబ్బుని అడగగా సుబ్బు నిస్సహాయతతో ఇలా అంటాడు, అవును కనిపించింది. కాని ఇద్దరం భయపడుతూనే ఉంటే ఈరోజు మనం క్షేమంగా మన ఇళ్లల్లో ఉండేవాళ్లం కాదు. నాకు భయమేసింది. కాని ఆ భయాన్ని అధిగమించి సురక్షితంగా బయటపడాలని కోరుకున్నాను. అందుకే అది నీ భ్రమ అని అన్నాను. దానికి చంటి, సరేలేరా, ఇప్పుడు ఈ రాజ్యంలో ఏదేదో జరుగుతుంది. అడవిలో ఉండే జంతువులు ఇళ్లల్లోకి దూరుతున్నాయి. అకస్మాత్తుగా రాజుగారి ఆరోగ్యం పాడైంది. ఇదంతా ఆ ఆకారం చెప్పే మాటలేనా ఏంటి అని అడగగా అప్పుడు సుబ్బు, అవును, నాకు అదే అనిపిస్తుందిరా. ఏం చేయాలో అర్థం కావడం లేదు. అలా బాగా ఆలోచించి సుబ్బు ఇలా మాట్లాడతాడు. సరే, ఏదైతే అదే అయింది. మనం వెళ్ళి రాజుగారిని కలిసి అసలు విషయం తెలియచెద్దామా అని బయలుదేరుతారు. ఇదిలా ఉండగా ముసలావిడ మంత్రాలు చదువుతూ, చూస్తావా నీ రాజ్యానికి ఎలాంటి దుస్థితి కలిగిందో అలా ఒక అద్దంలాంటి దానిలో చూపిస్తూ భయంకరంగా నవ్వుతుంది. అలా పద్మావతికి చూపిస్తూ ఉండగా చంటి సుబ్బులు రాజ్యానికి నిజం చెప్పడానికి వెళ్తున్నారని గమనించి ఆ ముసలావిడ వెంటనే మంత్రాలు చదివి వారి ముందు ప్రత్యక్షమవుతుంది. అలా చంటి సుబ్బు ముందు ఆమె భయంకరంగా నవ్వుతూ ఉంటుంది. అప్పుడు చంటి భయంగా ఉన్నా కాని తెగించి ఆమెతో ఇలా అంటాడు. సుబ్బు, రేయి చూసావా, వచ్చిందిరా దెయ్యం అని అనగా ఆ మాటలకు ముసలావిడ, అవునురా, వచ్చాను. మీరు చావకుండా ఉండాలంటే వెనుదిరిగి మర్యాదగా వెళ్ళండి. ఆమె మాటకు సుబ్బు, మాకు తెలుసు నువ్వు మా దారికి అడ్డం వస్తావని. అయినా మేము మా రాజ్య ప్రజల ప్రాణాలు, మా రాజుగారి ప్రాణాలు కాపాడుకోవడానికి మేము ఏమైనా చేస్తాం. ఇంతమంది ప్రాణాలతో పోలిస్తే మా ప్రాణాలు ఎంత, వారందరి కోసం మేమిద్దరం ఒక దెయ్యానికి బలి కావడం మంచిదే అని అనగా ఆ మాటలకు ముసలావిడ, సరే, ఇప్పుడు ఎలా చెప్తారో నేను చూస్తాను అని ఆమె మంత్రం చదివి వారిపై భస్మం చల్లి మాయమవుతుంది. అలా చంటి సుబ్బులకి ఇక్కడ మనం ఎందుకు ఉన్నాం అనే ప్రశ్న మొదలైంది. అలా వారి గతాన్ని మర్చిపోయేలా చేసింది ఆ ముసలావిడ. మనం ఇక్కడ ఎందుకు ఉన్నామో, ఏం చేస్తున్నామో అని అనుకుంటూ చంటి సుబ్బులు ఎవరిళ్లకు వారు బయలుదేరారు. ఇదిలా ఉండగా మాయమై రాణి పద్మావతి దగ్గర ప్రత్యక్షమవుతుంది ముసలావిడ. ఇదంతా కూడా మాయ అద్దంలో చూసి పద్మావతి ఇలా అంటుంది, నాకు తెలుసు కలా నీ గురించి, నువ్వు పురుగుకు కూడా హాని తలపెట్టలేవు. అలాంటిది సామాన్య ప్రజలను ఎలా చంపగలవు అని సంతోషంగా అంటుంది. కాని ముసలావిడ ఆమె మాటలను ఖండించి ఇలా అంటుంది, నేను చంపాల్సింది నిన్ను, నీ ప్రేమకి బానిసైన శ్రీ శ్రీ రత్నగిరి మహారాజు భీమసేనుల వారిని. అంతేకాని ఇలాంటి తుచ్చులను కాదు. ఇదిలా ఉండగా రాజ్యంలోని ప్రజలు భయభ్రాంతులకు లోనై అడవిలోని జంతులు ఇళ్లలోకి చొరబడుతున్నాయి అని కొంతమంది తమ గూడును
రాజా భీమసేనుల వారికి తెలియజేయడానికి కోటకి చేరుకుంటారు. కాని కోట ముందు మంత్రివర్యులు ఉంటారు. అలా ఆ ప్రజలు సంతోషపడి ఆయన దగ్గరకు వెళ్లి ఇలా అంటారు. అయ్యా, మీకు తెలిసిందే, అడవిలోని పశుపక్ష్యాదులు ఇళ్లలోకి చొరబడుతున్నాయి. క్రూరమృగాలు రాకముందే మీరు మా ప్రాణాలను కాపాడాలి. మీరు ఈ విషయాన్ని రాజుగారికి తెలియజేయండి అని వారు అనగా, అప్పటికే కోపంగా ఉన్న మంత్రివర్యులు ఇలా అంటాడు. మీకేమన్నా బుద్ధుందా? ఇక్కడ రాజుగారికి ఆరోగ్యం బాగోలేదు అని తెలిసి కూడా మీరు ఎలా అడుగుతున్నారు? సరేలే, దీని గురించి తర్వాత చూసుకుందాం అని కటువుగా చెప్పి ఆ ప్రజలను పంపుతుండగా అప్పుడే యువరాజు చంద్ర అక్కడికి చేరుకొని ఇలా అడుగుతాడు. ఏంటి, ఏం జరుగుతుంది అని ప్రజలను యువరాజు అడగగా వారు జరిగినదంతా చెబుతారు. అలా చంద్ర కోపంగా మంత్రివర్యుల వైపు చూసి ఇలా అంటాడు. ఏమిటి మంత్రివర్య మీరు చేస్తున్నది? ప్రజల కష్టాలను తీర్చడం మన బాధ్యత. అయిన నాన్నగారికి బాగోలేకపోతేనేం, నేను ఉన్నానుగా. ఆ మాటకి మంత్రి తలదించుకుని ఇలా అంటాడు. యువరాజా, మీరు ఈ మధ్య ఉత్తీర్ణత పొంది చదువును పూర్తి చేశారు. మీకు ఎలా రాజ్యపాలనకు సంబంధించిన పనులు చెప్పగలం. ఇంకా రాజుగారు మిమ్మల్ని పట్టాభిషిక్తుడిని చేయనేలేదు. ఆ మంత్రి మాటలకు కోపంగా చంద్ర ఇలా అంటాడు. అంటే మాకు ఆ అర్హత లేదనా మీ మాటలకు అర్థం అని అనగా ఆ మాటకి మంత్రివర్యులు, లేదు యువరాజా, రాజు ఆజ్ఞ లేకుండా మీకెలా మేము అని అంటుండగానే యువరాజు కోపంగా, చాలు మంత్రివర్య, నాన్నగారికి ఆరోగ్యం బాగలేనప్పుడు నేను తప్పక ఆయన బాధ్యతను చేపట్టాలి కదా అని అనగానే మంత్రివర్యులు ఇలా అంటాడు. మీరు చెప్పింది అక్షర సత్యం అని అనగానే యువరాజు మాట్లాడుతూ, సరే అయితే నేను వెళ్లి అసలు అడవిలో ఏం జరుగుతుందో చూసి వస్తాను అని ప్రజల వైపు తిరిగి యువరాజు చంద్ర ఇలా అంటాడు. ప్రజలారా, మీరు వెళ్ళండి, కొద్దిసేపట్లో నేను బయలుదేరతాను అని చెప్పగా ఆ ప్రజలు అక్కడి నుండి వెళ్లారు. అలా కొద్దిసేపటి తరువాత యువరాజు చంద్ర మరియు ఇంకొంతమంది భటులు ఆ ఊరిలోని ముఖ్యమైన అడవి ప్రాంగణాలలో చేరి కాపలా కాయసాగారు. ఇదిలా ఉండగా ముసలావిడ తన చేతులతో ఆ చంద్రాకారంలో ఉండే నెక్లెస్ ను పట్టుకొని, పద పద్మావతి, మనం వెళ్లే సమయం ఆసన్నమైంది అని పద్మావతి వైపు చూసి భీకరంగా నవ్వసాగింది. అది చూసి పద్మావతి, ఏంటి, ఏమైంది, మనం ఎక్కడికి వెళ్తున్నాం కలా అని అడగగా అప్పుడు ముసలావిడ ఇలా అంటుంది. ఇప్పుడంట నాకు తగిన సమయం వచ్చిందంట, ఇద్దరు అమరప్రేమికులను నేను బలివ్వాలంట అని చెప్పి కళ్ళు మూసుకొని గట్టిగా మంత్రాలు చెప్పడం మొదలు పెట్టింది. అలా ముసలావిడ పద్మావతిని తీసుకొని నేరుగా రాజుగారి గదిలోనికి ప్రత్యక్షమవుతుంది. అప్పుడే రాజా భీమసేనుడు నిద్రలేచాడు. ఎవరా అని చూసినా కనబడకపోవడంతో మళ్ళీ కళ్ళు నలుపుకొని మరి చూస్తున్నాడు. అది చూస్తున్న ముసలావిడ వెటకారంగా ఇలా అంటుంది. మరీ అంత నలపకు, ఇప్పటికే మంచంలో ఉన్నావ్, తర్వాత ఉండే కళ్ళు కూడా పోవచ్చు అని అనగా భీమసేనుడు కోపంగా, ఎవరు మీరు, భటులారా రండి అని అంటుండగానే పద్మావతి భీమసేనుడిని చూసిన ఆనందంలో, రాజా, నేను పద్మావతిని అని కన్నీళ్లతో ఇలా అంటుంది. ఏంటిలా అయిపోయారు అని అనగా రాజు తడబడుతూ, నువ్వేనా పద్మావతి అని అడగగా పద్మావతి బదులిస్తూ, అవును మహారాజా, నేనే అని అంటుండగానే భీమసేనుడు ఇలా అంటాడు. ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయావు? నీకు నాతో పెళ్లి ఇష్టం లేకపోతే ముందే చెప్పాలిగా పద్మావతి. నిశ్చితార్థం జరిగేదాకా ఎందుకు నాకు చెప్పలేదు? మీ తల్లిదండ్రులు నువ్వు ఎక్కడికి వెళ్ళావో తెలియక నీమీద బెంగ పెట్టుకుని ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. సరే, ఏమైంది, ఎందుకలా చేశావ్ అని అడిగాడు భీమసేనుడు. ఇదంతా చూసి తట్టుకోలేని ముసలావిడ ఇలా అంటుంది. ఇక ఆపుతారా అని గట్టిగా అరుస్తుంది. అప్పుడు భీమసేనుడు ఆమె వైపు విచిత్రంగా చూసి, అది సరే, ఈ పెద్దావిడ ఎవరు అని భీమసేనుడు అడగగా పద్మావతి నోరు తెరిచి మాట్లాడే సమయంలోనే భీమసేనుడికి
ఆ ముసలావిడ చేతుల్లో ఉండే నెక్లెస్ కనబడుతుంది. అప్పుడు భీమసేనుడు కొంచెం కోపంగా పద్మావతితో ఇలా అంటాడు. ఈ నెక్లెస్ నీ దగ్గరేగా ఉండాలి. ఈ నెక్లెస్ నీ మెడలో ఉన్నంతసేపేగా నా ప్రాణాలకు ఎటువంటి ముప్పు ఉండదు. అయినా దీని గురించి నేనెలా మర్చిపోయాను. త్వరగా పద్మావతి, ఆ నెక్లెస్ తీసి మెడలో వేసుకో అని భీమసేనుడు పద్మావతిని బ్రతిములాడుతుండగానే అదంతా చూస్తున్న ముసలావిడ పకపక నవ్వుతుంది. అది చూసి భీమసేనుడు ఇలా అంటాడు. నీకిక్కడ నా బాధ చూస్తే నవ్వొస్తుందా తల్లి అని బాధతో అంటాడు. అలా ఆమె ఎవరో తెలుసుకోవడలచి భీమసేనుడు ఇలా అంటాడు. అసలు నువ్వెవరు అని ఆ ముసలావిడను అడగగా ఇలా బదులిస్తుంది. నేను కలని అంటే నువ్వు నమ్ముతావా? ఆ మాటకి షాక్లో ఉండిపోయాడు రాజా భీమసేనుడు. అలా కొంచెంసేపటికి తేరుకొని, ఏంటి నువ్వు కలవి ఏంటి? అస్సలు నువ్వు కల అంటే ఎవరైనా నమ్ముతారా అని అనగా ముసలావిడ గంభీరమైన గొంతుతో ఇలా అంటుంది. నమ్మాలి రాజా, ఎందుకంటే అదే పచ్చి నిజం. ఆ మాటకి భీమసేనుడు పద్మావతి వైపు చూసి నిజమా అన్నట్టుగా ఆమె వైపు చూస్తాడు. అప్పుడు పద్మావతి, అవును మహారాజా, తనే మన కళ అని చెప్పగా ముసలావిడ ఇలా అంటుంది. ఏంటి, నమ్మకం కుదిరిందా అని భీమసేనుడిని అడగగా ఇలా బదులిస్తాడు. లేదు, మా కళ ఒక గాంధర్వకన్య. ఆమె నీలా ఇంత చెండాలంగా ఉండదు అని పలుకగా పద్మావతి కలుగజేసుకొని, అవును మహారాజా, ఆమె మన కళనే అని అనబోతుండగానే ఆ ముసలావిడ కోపంగా, చాలు, నా విలువైన సమయాన్ని వృధా చేయకండి. ఇప్పుడు మీ ఇరువురిని బలి ఇచ్చే వేళ అయింది. క్షమించు పద్మావతి, నీకు అసలు విషయం చెప్పలేదు కదా. ఈ రోజు ఎవరినైనా బలిస్తే వారు మరు జన్మకు నోచుకోరు. ఆ మాటకి పద్మావతి ఇలా చెప్పసాగింది. కళ, చనిపోయే ముందు నా ఆఖరి కోర్క తీర్చు చాలు అని అడగగా ముసలావిడ కొంచెంసేపు ఆలోచించి, సరే అయితే, న్యాయం అని అనిపిస్తే మాత్రమే నీ కోరిక నెరవేర్చుతాను అని అంటుంది. అప్పుడు పద్మావతి, మాకు కొంచెం మాట్లాడే అవకాశం ఇవ్వు. ఒక 10 నిమిషాలు మనం మాట్లాడుకోవాలి. ఆ తరువాత ప్రశాంతంగా చనిపోతాం. దానికి ముసలావిడ ఇలా అంటుంది. మాట్లాడండి, మీరెన్ని మాట్లాడినా నేను మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు అని అంటుంది ముసలావిడ. అలా పద్మావతి భీమసేనుడి వైపు చూసి, మాట్లాడండి మహారాజా అని అనగా ఇలా మాట్లాడతాడు. చూడు కళ, నేను నిన్ను ఎప్పుడైనా ప్రేమించానా? నేను నా మనసారా ప్రేమించింది పద్మావతిని. నేను పద్మావతిని పెళ్లి చేసుకుని ఆమెతో సంతోషంగా జీవించాలనుకోవడం తప్పేలా అవుతుంది. ఆ మాటకు ముసలావిడ కోపంగా ఇలా చెప్పసాగింది. ఏంటి, నువ్వు నన్ను ప్రేమించలేదా అని అంటుండగానే యువరాజు చంద్ర అక్కడికి వస్తాడు. రాజా భీమసేనుడి ఆశీర్వాదం తీసుకొని ఇలా మాట్లాడుతాడు. నాన్నగారు, మొదటిసారిగా నేను రాజ్యంలోని ప్రజల క్షేమం కోసం స్వయంగా నేనే బరిలోకి దిగాను. ఇప్పుడు అంతా బాగానే ఉంది. అలా పైకి లేచి ముసలావిడను మరియు కళని చూసి, ఎవరు వీరు అని అడగగా రాజా భీమసేనుడు కంగారు పడుతూ ఇలా అంటాడు. వీరు నా స్నేహితురాలు, మమ్మల్ని చూడడానికి వచ్చారు అని అనగా పద్మావతి ఏడుస్తూ, లేదు, ఇలా జరగకూడదు. ఏంటి మహారాజా మీరు చేసింది? నన్ను మీరు మోసం చేయడమా అని అనగా అప్పుడు రాజు, లేదు పద్మావతి అని అంటుండగానే ముసలావిడ ఇలా అంటుంది. నన్నే మోసం చేశాడు, నువ్వొక లెక్క. వారి మాటలు విన్న యువరాజు చంద్ర, అస్సలు ఏం జరుగుతుంది ఇక్కడ అని ప్రశ్నించగా ముసలావిడ ఇలా అంటుంది. ఏం జరుగుతోందో నీకు తెలుసుకోవాలని ఉంది, అంతే కదా. సరే అయితే చూడు. అలా ఆమె మంత్రాలు చదువుతూ ఒక విచిత్రంగా ఉండే పొగలాంటి అద్దంలో తన గతాన్ని చూపిస్తుంది. పూర్వం యువరాజు భీమసేనుడు ఉండేవాడు. ఆయనకు ధైర్య సాహసాలు ఎక్కువైనప్పటికీ మనసులో మాత్రం ఒక కోరిక ఉండేది. ఆయన ఒక అందమైన గంధర్వకన్య కావాలని తపస్సు చేయగా దేవతలు మెచ్చి కలను భీమసేనుడికి బహుమతిగా భూమి మీదకు పంపుతారు. అప్పుడు ఆమెకు వయసు 20 సంవత్సరాలు. అలా ఏళ్లు గడుస్తూ పోతున్నాయి.
కళ భీమసేనుడిని ప్రేమిస్తూ ఉండేది. ఎప్పుడూ కూడా కళ భీమసేనుడిని వెళ్లి చేసుకోమని కోరేది. ఒకరోజు భీమసేనుడు ఇలా అన్నాడు. మాకు ఒక శాపం ఉంది కళా, అది మాకు తరతరాల నుంచి వచ్చింది. దానికి కళ ఏంటో చెప్పండి అంది. నేను నా శక్తులతో మీ శాపాన్ని నయం చేయగలనేమో చూస్తాను. ఆ మాటకి భీమసేనుడు, నువ్వు ఏం చేయనక్కర్లేదు. ఇదిగో ఈ నెక్లెస్ నీతోనే జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇది నా ప్రాణంలో సొగభాగం. నన్ను ప్రేమించే వాళ్ల దగ్గర ఈ నెక్లెస్ ఉంటేనే నేను నిండు నూరేళ్లు బ్రతుకుతాను. ఆ మాటకి కళ సంతోషపడి ఆ నెక్లెస్ను తీసుకొని ధరిస్తుంది. కాని ఆ శాపం ఎందుకు వచ్చిందో సంతోషంలో అడగడం మర్చిపోయింది. ఇలా కొద్ది రోజులు గడిచాయి. ఇదిలా ఉండగా పొరుగు రాజ్యం యువరాణి పద్మావతిని చూసి మోహితుడైన భీమసేనుడు ఆమె కావాలని ఆమె వెంట పడేవాడు. అలా ఒకరోజు పద్మావతి ఇలా అడుగుతుంది. మీరు ఒక గంధర్వకన్యను తపస్సు చేసి మరీ భూమి మీదకు తీసుకొచ్చారని, ఆమెని మీరు ప్రేమిస్తున్నారని రాజ్యాలు చెప్పుకుంటున్నాయి. కాని మీరేమో నా వెంట పడుతున్నారు అని అనగా భీమసేనుడు ఇలా అన్నాడు. లేదు, ఆమె నా తపస్సుకు ఫలితం. అలాంటి శక్తివంతురాలు ఈ రాజ్యానికి అవసరం. కాని నేను నిన్ను నిజంగా నా మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను అని భీమసేనుడు అనగానే అప్పుడు పద్మావతి చిరునవ్వుతో ఆయనను అంగీకరించింది. ఇదంతా దూరం నుంచి చూస్తున్న కళ కోపంగా ఆ నెక్లెసీని విసిరికొట్టి ఎక్కడికో వెళ్తుంది. అలా కళ వెళ్లి చాలా రోజులు అవుతుంది. కొద్ది రోజుల తరువాత నెక్లెస్ ని భీమసేనుడు పద్మావతికి ఇచ్చి ఇలా చెప్పాడు. నా ప్రాణం ఇందులోనే ఉంది పద్మావతి. దీన్ని నావలే కంటికి రెప్పలా చూసుకో అని అనగా ఆమె ధరించింది. అలా కొద్ది రోజులు గడిచాయి. ఇరు రాజ్యాలు వారికి వివాహం చేయదలచి నిశ్చితార్థం పెట్టుకుంటారు. అలా పద్మావతి అలంకరణ చేసుకుంటుండగా ఒక దాసి ఇలా అంటుంది. యువరాణి, మిమ్మల్ని నిజంగా యువరాజు ప్రేమిస్తున్నాడా అని ప్రశ్నించగా పద్మావతి ఎంత ధైర్యం అని అనబోతూ సరే, ఏంటి నీ బాధ అని అడగగా అప్పుడు దాసి, అదే యువరాణి, కళని యువరాజు ప్రేమించాడు కదా, ఆమె కొద్ది రోజుల నుండి కనిపించడం లేదు అని ఆ దాసి మాట్లాడగా ఆ మాటకు పద్మావతి, ఏంటి, కళను యువరాజు భీమసేనుడు ప్రేమించాడా అని ప్రశ్నించగా ఆ దాసి, అవును యువరాణి, అందుకేగా ఆ నెక్లెస్ ఆమెకు ఇచ్చాడు. కాని దాన్ని ఆమె విసిరికొట్టి వెళ్ళింది. మరి అది మీ దగ్గరకు ఎలా వచ్చింది అని దాసి అడగగా యువరాణి దాసితో ఇలా అంటుంది. కళని భీమసేనుడు ప్రేమించినట్లయితే ఆమె గట్టిగా అడిగేది. లేకపోతే ఆమె శక్తులతో ఈ రాజ్యాన్ని అల్లకల్లోలం చేసేది అని చెప్పి అక్కడి నుండి బయలుదేరి నిశ్చితార్థంలో కూర్చుంది. అలా నిశ్చితార్థం జరుగుతూ ఉంది. కాని ఆ దాసి చెప్పిన ఒక మాట గుర్తుకు వచ్చింది పద్మావతికి. అప్పుడు మనసులో ఇలా అనుకుంటుంది. కళకి ముందుగానే ఈ నెక్లెస్ ఇచ్చాడు అని అంటే అది భీమసేనుడు ఇస్తేనే కదా అని ఆలోచన చేయసాగింది. అలా నిశ్చితార్థం జరిగిన మరుక్షణం ఆమె కళను వెతకడానికి వెళ్ళింది. అలా కళ పద్మావతిని బంధించింది. ఇదంతా విన్న చంద్ర, ఏంటి మహారాజా, ఇద్దరి జీవితాలను నాశనం చేయడమే కాకుండా అమ్మగారిని కూడా ప్రేమ అని చెప్పి ఆమెని చంపావని అందరూ చెప్పుకుంటున్నా నేను మిమ్మల్ని నమ్మాను అని భీమసేనుడిని చంద్ర ప్రశ్నించగా భీమసేనుడు ఇలా అంటాడు. ఆ నెక్లెస్ నాకు ఒక అఘోర ఇచ్చాడు. దానిని నన్ను ఎక్కువగా ప్రేమించే వాళ్ల దగ్గర, అంటే వారి మెడలో ఉంచాలి. అది 5 సంవత్సరాలకు మించకూడదు. అందుకే నేను ఆ నెక్లెస్ వారి ఇద్దరికి ఇచ్చాను అని భీమసేనుడు అనగా చంద్ర కోపంగా ఇలా అంటాడు. అస్సలు ఆ నెక్లెస్ ఇవ్వడం వల్ల నీకేం లాభం అని అడగగా భీమసేనుడు ఇలా అంటాడు. ఆ నెక్లెస్ ఒక 5 అందమైన అమ్మాయిలకు, అది రాణి లాంటి వారికి ఇవ్వడం ద్వారా కళాశక్తులు నాకు దక్కుతాయని ఆ అఘోరి అనగా నేను ఇచ్చాను. కాని ముందుగా ఆ నెక్లెస్ కళకే ఇవ్వడం నా ప్రాణం మీదకు వచ్చింది. దానికి చంద్ర ఇలా అంటాడు. ఇప్పుడు అమ్మ ఈ లోకంలో లేదు. వీరిరువురిని నా తల్లులుగా భావిస్తాను. అలా చంద్ర
తన ఖడ్గంతో ఆయన తలను నరికాడు. అలా చంద్ర, ముసలావిడ వైపు తిరిగి, అయితే ఆయనకి, ఆ నెక్లెస్ తీసిన వెంటనే ఎలా బాగోలేకుండా పోయింది? అని అడగగా, ముసలావిడ ఇలా అంటుంది. నేను అతని మీద క్షుద్రపూజలు చేశాను. అలా, ముసలావిడ పద్మావతి వైపు తిరిగి, క్షమించు. నేను ఇదంతా, కావాలనే చేసినా. ఆ భీమసేనుడు రహస్యం తెలుసుకోవాలంటే, నీతో అలా ప్రవర్తించాలి. అని అనగా పద్మావతి కలను క్షమించింది. మన స్వార్థాల కోసం, ఇతరులను ఇబ్బంది పెట్టడం ద్వారా, అది తిరిగి, వారినే ఇబ్బందులకు గురిచేస్తుంది. మరికొన్ని కొత్త కథలకు, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మెహతాజ్ స్టోరీస్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.